ఎంతంత దూరం అంటే అందుకోలేనంత దూరమని వెక్కిరిస్తోంది గోల్డ్. బంగారం కొనడం కాదు, కొనాలన్న కలలను కూడా ధరలు చంపేస్తున్నాయి. రోజుకో రికార్డు క్రియేట్ చేస్తున్న బంగారం లకారానికి ఇంకో అడుగు దూరంలోనే ఉంది. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం ఎలా కొనాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక కొనుగోలుదారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు గోల్డ్ పరుగులు ఎక్కడి వరకు? 1,00,000 దాటాక అయినా గోల్డ్ రెస్ట్ తీసుకునే అవకాశం ఉందా? పెరుగుతున్న ధరలు జస్ట్ శాంపులేనా? అసలు మోత ముందుందా? తగ్గేదేలే. లకారానికి చేరువలో బంగారం, 1,00,000కు అడుగు దూరంలో బంగారం, రోజుకో రికార్డు క్రియేట్ చేస్తున్న గోల్డ్. ఇది జస్ట్ శాంపిలేనా? మోత ముందుందా? బంగారం పరుగులకు అసలు కారణమేంటి? భవిష్యత్తులోనూ బంగారం పరిస్థితి ఇంతేనా? భారతీయులకు బంగారం అంటే ఆభరణం మాత్రమే కాదు, అంతకు మించి. బంగారంలో దైవత్వాన్ని చూస్తూ ఉంటారు చాలా మంది. అదృష్టానికి, అనుబంధానికి ప్రతీక ఈ బంగారం. మన దేశంలో బంగారం చుట్టూ భవిష్యత్తు అల్లుకుని ఉంటుంది. ఓ ప్రత్యేకమైన రోజు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకోవాలి అనే ట్రెడిషన్ ఉందంటే మన సంప్రదాయంలో బంగారానికిచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. బంగారం మీద సామాన్యుడు ఆశలు వదులుకునే పరిస్థితి కనిపిస్తోంది. తగ్గడానికి స్పెల్లింగ్ తెలియదు అన్నట్లు, తగ్గేదేలే అన్నట్లు పసిడి దూసుకుపోతోంది. బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ముందుగా ఊహించినట్లు, అందరూ భయపడినట్లు లకారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది బంగారం. ఎంతెంత దూరం? అందుకోలేనంత దూరం అన్నట్లుగా 1,00,000 దిశగా బంగారం పరుగులు పెడుతోంది. పాత రికార్డులను బ్రేక్ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. గురువారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,000 దాటింది. రేపటికి 1,00,000 అన్నట్లు 1,00,000 రూపాయల దిశగా తులం బంగారం దూసుకుపోతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,000 క్రాస్ అయింది. దీంతో గోల్డ్ పేరు చెప్తేనే కొనుగోలుదారులు కంగారు పడిపోతున్నారు. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కాబోతున్న వేళ బంగారం కొనేది ఎలా అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారమే అనుకుంటే వెండిది కూడా అదే దారి కనిపిస్తోంది. కిలో వెండి కొన్ని ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు దాటేసిన పరిస్థితి. ఏప్రిల్ నెలాఖరులో అక్షయ తృతీయ రాబోతోంది. 1 గ్రామైనా బంగారం కొనే తీరాలన్న బలమైన సెంటిమెంట్ భారతీయులకు ఉంటుంది. అయితే గోల్డ్ రేట్ చూస్తుంటే కొనేటట్టు కనిపించడం లేదు. ప్రపంచ యుద్ధాలు లేవు, కరోనా లాంటి పరిస్థితులు లేవు. ఇలాంటి సమయంలో 100లో 1000లో ఎంతో కొంత బంగారం ధర తగ్గాలి. అయితే గోల్డ్ రేట్లు మాత్రం అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. డిమాండ్ లేదు, అలాగని ప్రొడక్షన్ కూడా తక్కువేం లేదు. అయినా సరే గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయా అనే చర్చ వినిపిస్తోంది. బంగారం రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం. అమెరికా, చైనా కలిసి బంగారాన్ని 1,00,000 రూపాయలకు తీసుకెళ్తున్న పరిస్థితి. ట్రంప్ సుంకాలతో ట్రేడ్ వార్ ముప్పు పెరిగింది. ఎకానమీ వృద్ధి రేటు తగ్గే అవకాశాలతో పాటు మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. దీంతో చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. వీటికి తోడు మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియాలో జియోపొలిటికల్ టెన్షన్లు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. వాళ్ళంతా బంగారం మీద పెట్టుబడి పెంచారు. దీంతో బంగారం భగ్గుమంటున్న పరిస్థితి.
ఈ అన్సర్టనిటీ ఉన్నప్పుడే గోల్డ్ పెరుగుతుంది అసెట్ క్లాస్ లో. ఎందుకంటే విపరీతంగా ఇంకా పెరుగుతుందా అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఏమైనా కొత్తవి తీసుకొస్తే ఆ కొత్త వాటిల్లో ఏదైనా మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఇది స్కై ఈజ్ అ లిమిట్ అనుకోవచ్చు ఈ సంవత్సరం గోల్డ్కి. ఎందుకు పెరుగుతూనే ఉంది కదా, దాదాపుగా 4 months తీసుకుంటే 25%, 1 year మొత్తం తీసుకుంటే 35% దాకా ఉంది. ఇంత రిటర్న్స్ ఎక్కడా లేవు. ఎందుకు అంటే రిటైల్తో పాటు బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 2న ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు మొదలైన బంగారం పరుగులు అస్సలు ఆగడం లేదు. చైనా మినహా మిగతా దేశాలపై ఆ తర్వాత 90 రోజుల పాటు నిషేధం ప్రకటించినా కంట్రోల్ కాలేదు. చైనా వస్తువులపై అమెరికా 145% టారిఫ్ విధించడం, దానికి ప్రతిగా చైనా 125% సుంకాలు వేయడం, ట్రంప్కు కోపం వచ్చి దాన్ని 245%కి పెంచడంతో మార్కెట్లో భయాలు రెట్టింపయ్యాయి. దీంతో బంగారం ధరలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇకటు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండడంతో బంగారం రేట్లు మరింతలా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. ఇక పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయి. ఇది కూడా డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. ఒకటి మాత్రం క్లియర్, ఇప్పుడు 98,000 దాటిన బంగారం ధర ఇంకొన్ని గంటల్లో లేదంటే మహా అయితే రోజుల్లో ₹1,00,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 1,00,000 దాటి రెస్ట్ తీసుకుంటుందా అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు గోల్డ్ ధరలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడ్ మరో 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం రేట్ మరింత పెరగడం ఖాయం.